హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో మిడ్ నైట్ దివ్య పేల్చిన బాంబుకి రచ్చ రచ్చ అయింది. సో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంది, అలాగే ఎవరిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందో కూడా ఆడియన్స్కి తెలియట్లేదు అని చెప్పేసరికి మా ఏది ఎలా పోర్ట్రే అయిందా ఏంటా అని చాలా మటుకు డిస్కషన్స్ నడిచాయి. సో ఇటు ఇమానియల్ బర్నీ కూడా సో ఏమన్నా రాంగ్ వెళ్తుందా నేను చేసిన కామెడీ అని మనోడు అడగడం, బర్నీ కూడా నానా నానా అని పిలుస్తుంది కదా మళ్ళీ అదే తేడా ఏమన్నా వెళ్తుందా అని మనోడు ఫీల్ అయిపోవడం. అలాగే మీకు పవన్ డిమోన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ రీతు కానీ సో ఇలా ముగ్గురిది అని చాలా స్పష్టంగా ప్రియా చెప్పేసింది వెళ్ళి. సో మీ ముగ్గురిదేనట, మీ ముగ్గురిది సో వేరే రకంగా వెళ్తుంది పోర్ట్రే అవుతుంది అంటే రీతు బాగా ఆలోచిస్తూ ఉందన్నమాట. సో మనం డైరెక్ట్గా కొన్ని పాయింట్స్కి అయితే వెళ్ళిపోదాం. ఏంటంటే అంతకుముందు చూసాం మనం అంతా కూడా ఇమ్యూనిటీ అనేది వచ్చింది ఫ్లోరాకి, ఆ టాస్క్ అంతా కూడా అయ్యింది. సో దాని తర్వాత కొన్ని పాయింట్స్ మీకు చెప్పాలి. ఏంటంటే ఈ దివ్య అండ్ టీమ్, దివ్య, అనుష, అలాగే నాగా, ఇంకా షాకిబ్ వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు వచ్చినప్పుడు ఒక ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగినాయి. సో ఈ ఆర్గ్యుమెంట్స్లో అసలు ఎంత చెప్తున్నా కూడా అంటే వాళ్ళు వీళ్ళ కోసం ఎంత చెప్తున్నా ఇండైరెక్ట్గా కొన్ని పాయింట్స్ ఇస్తున్నా కూడా బుర్రకెక్కట్లా. ముఖ్యంగా ప్రియా కానీ హరిత హరీష్ కానీ అలాగే దమ్ము శ్రీజ కానీ సో వాళ్ళు ఎంతసేపు వాళ్ళని ఆర్గ్యూ చేసి వాళ్ళ క్వశ్చన్లు చేసి సో మీరు ఎందుకు రావాలి హౌస్లోకి, మీరు ఎందుకు రావద్దు హౌస్లోకి, దీని మీదే మాట్లాడుతూ ఉన్నారు. కోర్స్ బిగ్ బాస్ చెప్పాడు, కానీ ఇండైరెక్ట్గా వీళ్ళు చెప్తున్నారు మీ గేమ్ ఇట్లా ఉంది, మీ గేమ్ ఇట్లా ఉంది, నేను కానీ ఉంటే ఇలా ఆడతా, నేను కానీ ఉంటే ఇలా ఆడతా అని. సో డైరెక్ట్గా కొన్ని పాయింట్స్ వెళ్ళినాయి, ఇండైరెక్ట్గా కొన్ని పాయింట్స్ చెప్పారు. ఎక్కడ కూడా సో బుర్రకెక్కించుకునే ఇదిలో లేరు. ఈవెన్ శ్రీజ కూడా అంటుంది, చూసేవా నువ్వు మాట్లాడుతున్నావు బిల్లోద్దు బెల్ట్, నేను కాదు, నువ్వు ప్రొఫెషన్ గురించి ఎత్తావు. ఇప్పుడు ప్రొఫెషన్ గురించి ఎత్తావు అంటే నువ్వు అలా ఉండి నీ పర్సనాలిటీ అట్లా ఉండి సో నువ్వు ఇలా గేమ్ ఆడుతున్నావు ఎందుకు అనేదే కదా. ఇప్పుడు సపోజ్ నేను ఒక సైకియాట్రిస్ట్ అనుకుందాం, సైకాలజీ మోటివేషన్ చేస్తాం, ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనుకుందాం. మనమే ఇంట్లో గొడవలు పెట్టుకున్నాం అనుకోండి, ఎవరైనా వచ్చి పాయింట్అవుట్ చేస్తారుగా, అదేంటే నువ్వే పెద్ద ఫ్యామిలీ కౌన్సిలర్వి, నువ్వే సైకియాట్రిస్ట్వి, నువ్వేంటి గొడవలు పెట్టుకున్నావు ఇలాగా. ఆ మాట ఏం తప్పు కాదే. సో బీయింగ్ అనే ఐటీ ఎంప్లాయ్ అంది, తప్పే ఉంది. చూసినావా అత్తరికి అదే చెప్తున్నా కదా. దమ్ శ్రీజ ఎలా ఉంటుంది అంటే ఎవడైనా ఏదైనా నోరు జారే పాయింట్ని ఎత్తుకుంటుంది, అది పతివ్రత శిరోమణి టక్మని లాగేస్తుంది అనమాట, సైకో ఇలాంటివి లాగేస్తుంది. అరే దాని ముందు ఏమన్నారు, ఎవరిని ఏమంటున్నారో కాంటెస్ట్ చూడదు, ఆ పదాన్ని మాత్రమే పట్టుకుంటుంది. గాజులు వేసుకున్నారు ఈ పదం మాత్రం అక్కడ కాంటెస్ట్ చూడాలి. అక్కడ ఏమంది, అరే మేము సపోర్ట్ చేద్దామని వస్తుంటుంటే సో మీరు ఎందుకు ఇది చేయట్లేదు, మమ్మల్ని ఎందుకు ఎలా చేయట్లేదు, సో ఇంకెందుకు గాజులు వేసుకొని కూర్చోవాలా అంటే ఆ కాంటెస్ట్ ఏంటి అంటే మేము చేతకానట్లు కూర్చుంటాం, మీ గేమ్ మీరు ఆడుకోండి. అంతేగాని అది వాళ్ళని కూడా ఆడవాళ్ళని చేసేసారు, మీరు ఆడవాళ్ళని డిగ్రేడ్ చేశారు. అసలు ఇట్లా వెళ్ళిపోతుంది, అది అర్థమవుతుంది మీకు. ఆ పాయింట్ తీసుకుంటే ఇలా 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 వెళ్ళిపోతుంది. అదెంత పెద్ద బూతు, అదెంత పెద్ద నేరం, అదెంత పెద్ద ఘోరం, ఇలా మాట్లాడుతుంది శ్రీజ. సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నా కూడా, కామనర్స్ ఎవరైతే వచ్చారో హౌస్లోకి వాళ్ళు చెప్తున్నా కూడా సో బుర్రకెక్కే స్టేజ్లో లేరు. ఈవెన్ హరిత హరీష్ కూడా ఇదే మూడ్లోనే ఉన్నాడు. మనం కొంత రివ్యూలోకి వెళ్ళిపోదాం, పార్ట్లోకి కొన్ని పాయింట్స్ ఉన్నాయి కాబట్టి రివ్యూలో అనాలిసిస్లో. సో మార్నింగ్ తనుజ ఇష్యూ గురించి మాట్లాడదాం. తనుజ రాము వాట్ ఎవర్ ఛాయ్ కోసం లొల్లైంది. ఛాయ్ అందరికీ చెప్పమంది. యాజ్ కిచెన్ మానిటర్గా మన రాము వెళ్ళాడు, ఫ్లోరాకి తప్ప అందరికి చెప్పాడు. ఫ్లోరా వచ్చి సపరేట్గా మళ్ళీ ఛాయ్ అడిగితే అక్కడ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా, కిచెన్లో ఉన్న హరిత హరీష్ టీం. ఆ హరిత హరీష్ వల్ల ఇక్కడ తనుజ వెళ్ళి చెప్పాలన్నా లేదంటే వేరే వాళ్ళకి ఏదైనా కావాలి అని చూసుకోవాలన్నా కూడా అక్కడ ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది వాళ్ళ మీద. ఇదే విషయం బర్నీ చెప్పాడు, వేరే వాళ్ళ మీద కోపం వేరే వాళ్ళ మీద తీకు,
అక్కడ ఏమైనా ఉంటే అక్కడ సార్ట్అవుట్ చేసుకో. దాని తర్వాత ఏమైంది, కాసేపు ఆగిన తర్వాత వాళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారు. ఇదిగో ఎవరైనా అడిగితే ముందే చెప్పేయాలా, ముందు చెప్తే ఎవడు ఛాయ్ అడిగి తీసి పక్కన పెడతాం, ఆ తర్వాత చల్లారినా సరే తాగకపోయినా సరే వేడి చేసుకుని తాగండి, మాకు సంబంధం లేదు, ఇంకోసారి చెయ్యం అనే రూలు తనుజ ఆ తర్వాత చాలా పాస్ చేసింది. రూల్ 1, రూల్ 2, రూల్ 3. సో ఈ ఎక్స్ట్రా కట్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది. సో ఇక్కడ ఏంటంటే ఇష్యూలో తనుజాదే తప్పు 100% డౌట్ లేదు. రాము చెప్పాడు, అమ్మాయి వాష్రూమ్లో ఉంది, వెళ్ళి అంతగా చెప్పలా, అంటే అది పెద్ద విషయం అనుకోలా. ఇక్కడ దాన్నే పెద్ద విషయం అనుకుంది తనుజ. అందుకనే రాము మీద ఆ పోట్లాట కానీ కొట్లాట కానీ వచ్చింది. ఆ తర్వాత ఈవెందో వెళ్ళింది, కాస్త ప్యాచప్ చేసుకుంది, అంతా కూడా ఓకే. అయితే ఏంటంటే ఇక్కడ చిన్న విషయాల్ని హెవీగా ఎక్కువ భూతద్దంలో చూడటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సో అదే జరుగుతుంది. దాని గురించి అనేది కొంచెం వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటే సరిపోద్ది. అది అంత నాగార్జున అడ్రస్ చేసే ఇష్యూ కాదని నేను అనుకుంటున్నాను. కొన్ని పాయింట్స్ వచ్చాయి. ఏంటంటే నేనేమన్నా అసిస్టెంట్నా, నేనేమన్నా పని ఉన్నా అని ఫీల్ అయ్యాడు మనోడు. ఇక్కడ సంజన కూడా ఏదైనా ఉంటే రాముతో పని చేయించుకుంటా ఉంది. సో అక్కడ ఏంటంటే కొన్నిసార్లు ప్రేమతో చెప్తే ఏది చేసినా కూడా చెల్తా, బట్ ఆర్డర్తో చెప్పారనుకోండి పక్కన వాళ్ళు చేయబుద్ధి కాదు. అదే జరుగుతుంది అక్కడ రాము విషయంలో. కొంచెం ఆర్డర్ వేస్తున్నారు రాముకి. సో రాము కూడా హౌస్ మేటే, అందరూ కూడా ఆలోచించాలి. రాము రాథోడ్ ఓనర్, కష్టపడి ఓనర్షిప్ సంపాదించుకున్నాడు, టాస్క్ ఆడి పర్మనెంట్ ఓనర్. మీరు మారచ్చు మారకపోవచ్చు, రాము మారడు, భరణి మారు. సో కాబట్టి కొంచెం కాస్త మరీ దాన్ని ఏమంటారు, పనులకి చెప్పినట్లు పనులు ఆర్డర్లు చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వైల్డ్ కార్డు కోసం వచ్చారు. సో మిగతా వాళ్ళందరూ కూడా వైల్డ్ కార్డు ఓటింగ్ అనేది జరిగింది. ఈ ఓటింగ్లో కూడా చూడండి, ఒకళ్ళ ఓటింగ్ ఒకళ్ళకి చెప్పొద్దు. లీస్ట్ ఓటింగ్ వేస్తే దివ్యాన్ని తీసుకుని వచ్చారు. హైయెస్ట్ ఓటింగ్లు ఎవరికి పడి ఉంటాయి, అనుషకి పడి ఉంటాయి. సో అనుష రాదు. మేల్లో ఎవరికి పడి ఉంటాయి హైయెస్ట్, నాగాయి పడతాయి, షకీబ్కి పడవు. మేబీ షకీబ్ వస్తాడా, కాదు, అక్కడ రివర్స్ చేసే ఛాన్స్ కూడా ఉంది అని మన ఇమానియల్ చెప్పాడు. ఓహో ఇది రివర్స్ చేశారు కాబట్టి అది మన ఓటింగ్ ప్రకారం పంపచ్చు అంటే నాగా రావచ్చు. ఆడియన్స్ కూడా నాగా గేమ్ని చూడాలనుకుంటున్నారు. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా నాగా వస్తే బాగుంటుంది అనే వాళ్ళే చాలామంది ఉన్నారు. సో నాగా వెళ్తే బాగుంటుంది అంటే లాజిక్స్ ఏమైనా వర్కౌట్ చేస్తాడా, కాస్త తను ఏమన్నా గేమ్ని ఏమన్నా మారుస్తాడా, కామనర్స్ గేమ్ని అనేది మనం చూద్దాం. అలాగే నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్లో చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు. ఏంటంటే కిరాక్ సీత వస్తుంది, అమర్దీప్ వస్తున్నాడు, కావ్య వస్తుంది, అలాగే పృథ్వీ మళ్ళీ కంబ్యాక్ చేస్తున్నాడు. మేబీ ఎవరిని తీసుకొస్తారని చెప్పలేం. 2.0 అయితే ఉంటుంది, గ్రాండ్ లాంచింగ్ ఉండే ఛాన్స్ ఉంది. అది ఈ సండే పెడతారా, గురువారం పెడతారా, స్పెషల్ ఎపిసోడ్ ఏమన్నా మిడ్ వీక్లో, లేదంటే మళ్ళీ సండే పెడతారని చూద్దాం. నాకు తెలిసి ఈ సండేనే పెట్టే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు ఏంటి అనేది మనం అప్పుడు మాట్లాడుకుందాం. కన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇక ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అనేది ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు కొన్ని పాయింట్స్ చెప్తా, కొన్ని పాయింట్స్. సో కిచెన్లో టీ కలుపుతున్నప్పుడు ఇమోనియల్ కామెంటరీ చేశాడు, అది మాత్రం సూపర్ అనిపించింది. ఈ టెలికాస్ట్ కాని పాయింట్స్ చెప్తున్నాం మీకు. సో తర్వాత తనుజాకి ఒక కోపం వచ్చింది, అలిగింది. ఏంటంటే పవన్ డిమాన్ దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు మాట్లాడుకుంటుంటే క్యాజువల్గా ఇలా భుజం మీద చేయేసింది. వేస్తే మనోడు ఇట్లా అని వద్దు, రీతు చూస్తుంది, రీతు అలుగుతుంది అనేసరికి కోపం వచ్చింది. అంటే రీతు అలిగితే, రీతు చూస్తే నేను క్లోజ్గా ఉండకూడదు, నీతో ఏంటి ప్రాబ్లం బ్రో అంటున్నాను కదా, నిన్ను అన్నాను. వాష్రూమ్కి వెళ్ళి కాసేపు ఇది చేసుకుంది బాగా. నేను అన్న ప్రాబ్లమే, తమ్ముడు చిన్నోడు అన్న ప్రాబ్లమే, ఏంటి మీ ప్రాబ్లం అని వెళ్ళి బాగా అలిగింది. ఇదేంటి వైల్డ్ కార్డ్ రాకముందు భరణి వచ్చాడు, సముదాయించాడు, ఆ తర్వాత రీతు వచ్చింది. ఇక వాళ్ళ ఒక అడుగు ముందుకేసి అటు ముందుకేసి ఇద్దరు ప్యాచప్ చేసుకున్నారు. ఓకే. నెక్స్ట్ రాము రాథోడ్ ఏడుస్తుంటా బాగా, అంటే విపరీతంగా ఏడుస్తుంటే భరణి వచ్చి
కన్సోల్ చేశాడు. సో బాగా అంటే బాగా అనిపించింది నాకు, మోటివేట్ చేశాడు. సూపర్ కంబ్యాక్ రాము రాథోడ్కి. ఆయన మాటలు విన్నా, అది విన్నా, వాళ్ళిద్దరు బాండింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. సో మీరు అబ్జర్వ్ చేయండి, రాము రాథోడ్ ఖచ్చితంగా ఫ్యూచర్లో భరణి సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. నెక్స్ట్ ఈ హరీష్ పగబెట్టేసుకున్నాడు సంజన మీద. సంజన ఏం చేసినా సరే పిన్ పాయింట్ చేద్దామా అని చాలా చూస్తున్నా ఉన్నాడు, మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఫ్లోరాని తీసుకెళ్ళి వాష్రూమ్లో నా మైక్ ఇక్కడ పెట్టి ఆమె మైక్ ఇక్కడ పెట్టింది, ఎవడైనా బాత్రూమ్ నుంచి రాగానే ఈ మైక్ తీసుకుంటారు, బట్ కావాలని నా మైక్ తీసుకుని క్రష్ చేసేస్తా ఉంది. అంటే కావాలని ఏమంత పగా నీ మీద అని చెప్పి ఫ్లోరా వాంటెడ్గా కాదులే, బై మిస్టేక్ తీసుంటుంది, నేను కూడా అలా చేస్తూనే ఉంటా అప్పుడప్పుడు అని కవర్ చేస్తా, మీ ఫ్రెండ్ అని మీరు వెనకేసుకు రావద్దండి. అదొక పాయింట్. నెక్స్ట్ లాస్ట్ టైం అబ్జర్వ్ చేస్తే మీరు కిచెన్లో కూడా వాటర్ బాటిల్ ఇష్యూ వచ్చింది. ఈ వాటర్ బాటిల్ ఇక్కడ తీసి ఇక్కడ పెడతానికి ఏంటి ప్రాబ్లం అని సంజన సూటిగా ప్రశ్నించింది. కిచెన్లో ఉన్న టీము, లాస్ట్ టైం ఓనర్స్ ఉన్న టీము ఇప్పుడు టెనెంట్స్ అయ్యేసరికి పని చేయడానికి చాలా 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 వంకలు పెడుతున్నారు, చాలా పాయింట్అవుట్ చేస్తున్నారు వీళ్ళని. ఓనర్స్ ఎంత బద్దకిస్టులు, ఓనర్స్ ఏం పని చేయట్లేదు, ఎస్టాబ్లిష్ చేయడానికి, పోర్ట్రే చేయడానికి చూస్తున్నారు. సో గేమ్ని, ఇప్పుడు ఒకలాడే గేమ్ని ఎవరైనా పోర్ట్రే చేయడానికి చూస్తే వీళ్ళది ఏంటనేది ఆడియన్స్కి తెలిసిపోద్ది. వీళ్ళు వాంటెడ్గానే ఈ పాయింట్ తెచ్చారు అనేది 100% తెలిసిపోద్ది. సో మరి చూద్దాం మరి ఎట్లా ఉంటుంది ఏంటి, మీకేం అనిపించిందని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఎలిమినేషన్ వీడియో ఈ వీడియో తర్వాత వస్తుంది, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.